హాయ్ అండి. మనం ఈ వీడియోలో 6-12 మంత్స్ బేబీస్ కోసం హెల్తీ అండ్ టేస్టీ హోమ్మేడ్ సెర్లాక్ ఏ విధంగా చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా ఒక టీ గ్లాస్ పల్లీలను తీసుకుని దోరగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసుల రైస్ను కూడా తీసుకోవాలి. 1 గ్లాసు కందిపప్పుని, 1 గ్లాసు పెసరపప్పుని, 1 గ్లాసు పెసర్లను, 1 గ్లాసు ఎర్ర కందిపప్పుని, 1 గ్లాసు మినప్పప్పుని అండ్ 1 గ్లాసు బార్లీ గింజలను కూడా తీసుకోవాలి. బార్లీ వేయడం వల్ల సమ్మర్లో పిల్లలకి చలవ చేస్తుంది. బియ్యాన్ని పప్పులను ఒక గిన్నెలోకి తీసుకొని 2 నుండి 3 సార్లు వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పుని పొట్టు తీసి పెట్టుకోవాలి. బాదం పప్పుని, బియ్యం పప్పులు అన్నింటినీ ఎండలో 4 నుండి 5 గంటల సేపు బాగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఎండిన పప్పులో జీడిపప్పును కూడా వేసుకొని ఒక బాండీలో దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పప్పులని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుని దానిలో కొంచెం వాము జీలకర్రను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని ఒక ఎయిటెడ్ కంటైనర్లో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవడం వల్ల 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ పౌడర్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం పలుచగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఉడికించిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సెర్లాక్ రెడీ అవుతుందండి. దీనిలో కావాలంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు.